వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాజేశ్వరి పిల్లార్ సిటీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్తా ఛానల్లోనూ మీడియాల్లోనూ మరి హల్చల్ చేస్తున్న వార్త, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు రాజకీయాలకు స్వస్థపరికి మెగా ఇంజనీరింగ్ సంస్థలో వాళ్ళకి చెందిన మరొక సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా సరికొత్త పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారని, ఆయన అందులో ఒక కార్పొరేట్ ఉద్యోగిగా మరి కొనసాగబోతున్నారనేది ఆ వార్త. ముందుగా జేడి లక్ష్మీనారాయణ గారికి మన జనసేన పార్టీతో, మన జనసేన ఒకప్పటి కుటుంబీకులుగా, జనసేన కుటుంబీకులుగా మనకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనకి మరి ఈరోజు ఆయన సరికొత్తగా ప్రారంభిస్తున్న తన కెరియర్లోనూ, ఆయన చేపట్టబోతున్న బాధ్యతల్లోనూ ఆయనకి విజయలక్ష్మి చేకూరాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి, నా నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి జేడి లక్ష్మీనారాయణ గారు ఒక సివిల్స్ సాధించినటువంటి ఉన్నత విద్యావేత్తగా, మేధావిగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సత్యం కుంభకోణం కేసులు, ఉబ్లాపురం మైన్స్ కేసులు, అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపించబడినటువంటి క్విడ్ ప్రో కో అవినీతి కేసుల్లో ఆయన దర్యాప్తు చేయడం ద్వారా మరి ఆయన ఎంతో రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను పాపులర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి జనసేన పార్టీలో అవినీతి మరకలు అంటని నాయకులతోనూ, మేధావులతోనూ, విద్యావంతులతోనూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలకి అత్యున్నత సేవల్ని మరి సంస్కరణల్ని ఇటువంటి విద్యావేత్తలు, మేధావులు అందిస్తారనే ఉద్దేశంతో అనేక మంది మేధావుల్ని, విద్యావంతుల్ని జనసేన పార్టీలోకి మన పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంలో మరి 2019 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో జేడి లక్ష్మీనారాయణ గారిని విశాఖపట్నం ఎంపీగా జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు మరి పోటీకి నిలపడం జరిగింది. మరి ప్రజల తీర్పు శిరోధార్యంగా భావిస్తూ ఆ ఎన్నికల్లో జేడి లక్ష్మీనారాయణ గారే కాకుండా పార్టీ అధినేత కూడా ఓటమి చెందడం, మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క తీర్పునే శిరోధార్యంగా భావిస్తూ, దాన్ని గౌరవిస్తూ, మరి రాజకీయాల్లో గెలుపుని ఈసారి సాధించలేకపోయినా అప్రతిహతంగా 25 సంవత్సరాలైనా నేను రాజకీయాల్లో ఉంటాను, ప్రజల తరపున నా గొంతు వినిపిస్తాను, వారి సమస్యల పట్ల నేను నిలబడి పోరాటం చేస్తాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన తన వృత్తి అయినటువంటి సినిమాల్లో మరో నటిస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే మరి కొద్ది రోజులకే ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన జనసేన పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నట్లుగా మరి ప్రకటించడం, దానికి ఆయన ఒకే ఒక్క వాక్యంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించడానికి మరలా సిద్ధపడ్డాన్నే కారణంగా చూపిస్తూ, ఆయన రాజీనామాకు అదే కారణంగా చూపిస్తూ, ఒక్క వాక్యంతో ఆయన ఆ సాకును చూపిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం ఈరోజు ఆయన మెగా ఇంజనీరింగ్స్ ఒక కార్పొరేట్ సంస్థలో ఒక ఉన్నత ఉద్యోగిగా మరి ఈరోజు పదవులు చేపట్టబోతూ ఉన్నప్పుడు మనం కొన్ని విషయాల్ని మరి మనకి స్మరణకు వస్తాయి, చర్చించుకుందాం. మరి వివి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీ నుంచి రిజైన్ చేసిన తర్వాత ఆయన బయటికి వెళ్ళి ఆయన తన సొంత ఒక ఫౌండేషన్ని స్థాపించి అంధులకి, వృద్ధులకి, యువతకి, రైతులకి మరి సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మోటివేషన్ స్పీచెస్ అవి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ యువతకు కూడా ఆయన ఇవ్వడం చేయడం జరిగింది. తదనంతరం ఆయన జై భారత్ పార్టీని స్థాపించి 2024 ఎలక్షన్స్లో పోటీ చేయడం, ఓటమి పాడవడం జరిగింది. ఇప్పుడు ఆయన మరి దాన్ని కూడా పక్కన పెట్టి మెగా ఇంజనీరింగ్ సంస్థలో ఉద్యోగిగా సబ్జెక్ట్ టు కరెక్షన్ మరి ప్రయాణం 5 crores శాలరీతో ఆయన వైస్ ప్రెసిడెంట్గా అక్కడ వెళ్ళారనేది వస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి, అవినీతి మకిలి మరక అంటున్నటువంటి వ్యక్తి. ఆయన ఏదైతే నాకు చాలాసార్లు ప్రకటించారు, ఆయన నాకు నటన తప్ప రెండో విద్య రాదని, ఏదైతే సంపాదించారో అప్పటి వరకు పార్టీకి, ప్రజలకి సేవ చేస్తూ ఆయన తన బిడ్డల విద్య కోసం ఉంచిన డిపాజిట్స్ కూడా తీసి
ప్రజల కోసం ఖర్చు పెట్టిన సందర్భాల్ని మనం చూసాం. కాబట్టి ఆయనకి ఇంకా కూడా చెప్పారు ఆయన, నాకు పెద్దల నుంచి కానీ లేదంటే ఒక సిమెంట్ కంపెనీలు కానీ తాత ముత్తాతలు పెట్టిన సంస్థల ద్వారా వచ్చే ఆదాయాలు కానీ ఆస్తులు కానీ లేవు, నాకు వచ్చిందల్లా నటనే, దాని ద్వారా నేను సంపాదించుకుంటానని చెప్పి మరి ఎప్పుడైతే ఓటమి పాలైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజలతోనే ఉన్నారు, ప్రజల పక్షాన ఉన్నారు. మరి అదే నటనని కొనసాగిస్తూనే ఉన్నారు. దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి, రాష్ట్రానికి, రాష్ట్రాభివృద్ధికి ఖర్చు పెడుతూనే ఉన్నారు. మరి రాజకీయాల్లోనూ ఉన్నారు, గెలిచారు, విజయం సాధించారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్క అవినీతి రూపాయిని ఆయన ముట్టకుండా తన సంపాదనని, తన జీతాన్ని అదే నటనలో కొనసాగుతూ ఆ ఆదాయాలంతటినీ కూడా ప్రజలకే ఖర్చు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. మరి జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక్క మాటతో కేవలం నటించడానికి పవన్ కళ్యాణ్ గారు మరలా తిరిగి తీసుకున్న నిర్ణయాన్నే ఒక నిలకడలేని నిర్ణయంగా, ఒక నెగిటివ్ సెన్స్ వచ్చేలాగా మరి ప్రకటన చేసి జనసేన నుంచి వెళ్ళిపోవడం అనేది ఆ సంవత్సరం ఎన్నికల్లో ఓటమి కంటే కూడా జనసేన కుటుంబీకులందరికీ, మాలాంటి వారందరికీ కూడా ఈయన ఆ చూపించిన కారణం, ఆ సాకు మా అందరికీ ఎంతో మరి బాధను కలిగించినటువంటి విషయం. మరి ఈరోజు చెప్తున్నది ఒకటే, ఏంటంటే జీవితం అనేది అనేక మలుపుల్ని ఇస్తుంది, తీసుకువెళ్తుంది. అవి పరిస్థితులు, మరి టైము, మనం ఎటెల్లాలో నిర్ణయిస్తుంది. కాబట్టి ఏదైతే సంపాదన కోసం మరి సినిమాల్లోకి వెళ్ళడానికి తప్పుపట్టిన జేడీ లక్ష్మీనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రాజకీయాల్లోనూ ఉన్నారు, ఆ సంపాదనతో ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. మరి జేడీ లక్ష్మీనారాయణ గారు రాజకీయాలను వదిలి ప్రజల సేవలకి మరి ఆయన చేస్తారు, ప్రజాసేవ కాదనట్లేదు మనం. ఇక్కడ ఉద్యోగానికి, సంపాదనకి వెళ్ళారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తూ ఉంటారు, కర్మ సిద్ధాంతాన్ని మనం ఏది చెప్పామో అది మన ద్వారానే మనం ఎందుకు మలుపులు తీసుకోవాల్సి వస్తుంది, మనం ఎందుకు ఏం చేయవలసి వస్తుంది, అది మన చేతుల్లో ఉండదు. మనం ఏం చేసామో దాని యొక్క ఫలితం, దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మనకి వెంటనే మనకు చూపిస్తుంది. కాబట్టే ఆయన ధర్మాన్ని నమ్ముతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు మరి జయభారత్ పార్టీ పెట్టినప్పుడు ఒక మాట చెప్పారు, సాంప్రదాయక రాజకీయాలకి స్వస్తి పలకాలి, కుటుంబ పాలనకి మరి అంతమొందించే రోజులు వచ్చాయని చెప్పేసి. అంటే సాంప్రదాయక రాజకీయాల్లో ఎన్ని ఉంటాయి, కుటుంబ పాలన ఉంటుంది, అవినీతి ఉంటుంది, అనేక పార్టీల నుంచి, వేరే సంస్థల నుంచో లేకపోతే ఇండస్ట్రీస్ నుంచో, పారిశ్రామికవేత్తల నుంచో మరి ఫండ్స్ తీసుకుంటారు, లేదంటే అవినీతి ద్వారా రాజకీయ పార్టీలు నడిపించుకుంటారు. అలా కాకుండా మరి సాంప్రదాయానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు సొంత ధనంతోనే తను ముందుకి ఈ పార్టీని మరి సేవల్ని కొనసాగించుకోవడం కోసం సినిమాలో నటిస్తానన్న విషయాన్ని ఆయన మరి అదే పిలిపించారు. సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాజకీయాలను తీసుకువెళ్ళాలని అదే పందాలో వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి ఆయన మద్దతు ఇవ్వలేకపోయారు. అంతేకాకుండా మరి మోటివేషన్ వ్యక్తితో శిక్షణ స్పీచెస్ ఇస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకొక మాట చెప్పారు, మనం ఎవరితో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం అనేది మన వ్యక్తిత్వాన్ని, మన విలువల్ని తెలియజేస్తుంది. ఒక వర్షపు నీటి చుక్క మురికి కాలువలో పడితే అది కూడా మురికి కాలువగా మారిపోతుంది. అదే ఆవిరితో ఉన్న వేడి పెనం మీద పడితే ఆవిరైపోయి మాయమైపోతుంది. అదే నీటి చుక్క మరి ఒక తామరాకు మీద పడితే ముచ్చు బిందువులాగా మెరుస్తూ కనిపిస్తుంది, కానీ ముత్యం కాదు, అది బ్రహ్మ చేస్తుంది. అదే ఒక మరి ఆల్చిప్పలో పడితే, సముద్ర గర్భంలో ఉన్న ఆల్చిప్పలో పడితే స్వాతి ముత్యం అవుతుంది అని చెప్పేసి. మరి అలాంటి ఎటువంటి వ్యక్తులతో ఉంటే మన విలువలు పెరుగుతాయో అలా విలువలు పెంచేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఈరోజు వరకు కూడా ప్రజాసేవ కోసం తన కష్టాన్ని, తన రక్తాన్ని, తన స్వేదాన్ని కరిగించే తన జీతాన్ని, తన నటనతో కూడిన సంపాదనని కూడా ప్రజలకే ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి మరి అటువంటి మేధావులు, విద్యావేత్తలే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఆశయాల్ని, ఆయన ఎటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నారో, ఎందుకు తీసుకున్నారో, ఎటువంటి మార్పులు తీసుకున్నారో, ఆ అవసరాలు ఎందుకు వస్తాయో జీవితంలో తెలియజేయడం కోసమే మరి ఇటువంటి పరిస్థితులు కూడా అందరికీ వస్తాయి. మరి ఈ సందర్భంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా విద్యావేత్త, మేధావి అయిన లక్ష్మీనారాయణ గారే మరి అటువంటి ప్రశ్న వేసి నిష్క్రమించారు. మరి అంత పరిణతి లేని, అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేని, పరిజ్ఞానం లేని ఎంతోమంది మీరు ఇలా ఎందుకుంటలేదు, అలా ఎందుకుంటున్నారు, వీళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు,
ఈ రంగు పులుముకున్నారు, ఆ రంగు పులుముకోవట్లేదు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే తుది వరకు పట్టిన జెండా దించకుండా రాష్ట్ర సంక్షేమం కోసం, శాంతి భద్రతల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం నిలబడిన మా నాయకుడు కూడా మేము ఎప్పుడూ అన్నదండగా ఉంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.